హాయ్ అండి అందరికీ. నా కూతురు నాకు జుట్టేస్తాను చూడండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది జుట్ట 9:30 దాటింది. నైట్ 9:30 అయిపోయింది. ఇప్పుడు జుట్టేస్తుంది. ఏంది తల్లి నా జుట్టు ఉంటుందా ఇది? వర్క్ చేస్తున్నా ఇప్పుడు నేను కంప్యూటర్ వర్క్ చేస్తానా. అమ్మమ్మ మెల్లగా, అందుకే కొంచెం లేటుగా పడుకుందామని జుట్టు బాగా ఇట్లా గోకుడు పెట్టినట్టు అవుతుందని తీసుకుందామని ఇట్లా కూర్చున్నా. వచ్చిన జుట్టు మొత్తం బీకుతుంది. అసలు ఆమె ఏ చూడేమో కానీ జుట్టు లాగుతుంది. ఎల్లుండి ఫంక్షన్ ఉంది ఒకటి, అందుకోసమని వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నైట్ పడుకునేసరికి దాదాపు 11 అవుతుందో 12 అవుతుందో. ఈరోజు ఈ వర్క్ అంతా అయిపోయాక పడుకుందాం అనుకుంటానా. మిషన్ కుట్టేటోళ్ళ కష్టాలు ఏందోనండి. వామ్మో, అసలు నైట్ కుట్టాలి, పొద్దున్న దాకా కుట్టాలి, టైంకి అందియాలి. ఈ టవల్ ఇందుకు ఇక్కడ ఇష్టంలో టైంకి అందియాలి. అందియకపోతే పెద్ద లొల్లి వాళ్ళతోటి. అందరూ పొద్దున టిఫిన్ చేస్తారు, కానీ నేను సాయంత్రం టిఫిన్ చేసిన దోశ అంటే పొద్దున కూడా యూజ్ అవుతుంది ఇంకుంది చాలా, కానీ సాయంత్రం ఎందుకో తినాలనిపించింది. తిన్నాను, పని చేసుకుంటానా. ఈమె నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుంటుంది. నేను 12కి పడుకుంటా, 12కే పడుకుంటుంది. ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటుంది. అమ్మ మెల్లగా దూసిరా. నైట్ 11 వరకు వేసిన, ఇంకా అయిపోలేదు. ఇంకో 3 అవర్స్ పడుతుంది డిజైన్ అయిపోయేసరికి. ఆ డిజైన్ వేసుకుంటూ వంట చేస్తున్నా. ఈరోజు టిఫిన్ దోశ వేస్తానా. మార్నింగే దోశ అంటే ఇష్టమా మీకు, ఇడ్లీ అంటే ఇష్టమా? టిఫిన్స్లలో ఏ టిఫిన్ అంటే ఇష్టం చెప్పండి. మా ఇంట్లో వాళ్ళందరికీ దోశ అంటేనే ఇష్టం. చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను. దోశ ఒక్కటే సైడ్ కాల్చుకుంటాను నేను ఎప్పుడైనా. చట్నీ రెడీ అయింది. పల్లి చట్నీ, దోశ రెడీ.